హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ ఇన్ వైజాగ్. ఫస్ట్ టైము ఇలా టన్నల్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్తే మాత్రం. సో ఇది ఎక్కడ ఎంట్రన్స్ ఫీజు ఏమన్నా ఉందా అవన్నీ ఫర్దర్గా వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందుగా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ ఎగ్జిబిషన్ ఏయూ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు. బీచ్ రోడ్లో ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఈచ్ 100 రూపీస్. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా వ్యూ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనం ఫిషెస్ని చూడడానికి వేమట. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే సూపర్. అసలు చిన్నవి చాలా స్మాల్ ఫిషెస్ నుంచి బిగ్ ఫిషెస్ వరకు ఉన్నాయి. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లల్ని తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది సమ్మర్ వెకేషన్లో అయితే. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. లాస్ట్ డేట్ అయితే June 5 అని పెట్టారు వాళ్ళు. సో ఈ సమ్మర్ అంతా కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా లేదా సమ్మర్ వెకేషన్స్ అలా వస్తూ ఉంటారు కదా వైజాగ్, వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మంచి టైం పాస్ కూడా అవుతుంది. అలాగే రకరకాల ఫిషెస్ని చూడడం. నచ్చిందా? ప్రతి ఎక్వేరియంకి పైన ఇది ఏ టైప్ ఫిషో కూడా నేమ్స్ ఇచ్చారు. సో రకరకాల ఫిషెస్ ఏమున్నాయో తెలుసుకోవచ్చు. అసలు నేమ్స్ అవి కూడా నాకు కొన్ని చాలా కొత్తగా అనిపించినాయి. దాదాపు ఒక 25 దాకా ఎక్వేరియంస్ ఉన్నట్టున్నాయండి. అంటే 2 rows ఉన్నాయి ఈ ఎక్వేరియంస్ అయితే. ఆ తర్వాత టన్నెల్ ఉందన్నమాట. అండ్ మా బాబు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే వాటి పైన నేమ్స్ చదువుకోవడం, అబ్బా భలే ఉందమ్మా నేమ్ ఏంటి ఇలా ఉందని అనడం, ఆ ఫిషెస్ చూడడం బాగా ఎంజాయ్ చేశాడు. ఇది చూడండి, ఇది అసలు నేనైతే ఫిష్ అనే అనుకోలేదు. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఫిషెస్ అన్నీ కూడా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇదే అండి. ప్రతి ఒక్కరు మొబైల్ చేతితోనే ఉంది అందరి దగ్గర కూడాని. ఇంకా మేమైతే వీక్ డేస్‌లో వెళ్ళామండి. అదే వీకెండ్‌లో వెళ్ళుంటే అసల జనం మామూలుగా ఉండరనమాట. ఈ సాటర్‌డే, సండేస్ అయితే హెవీ రష్ ఉంటుంది. మనం ఇంత కూల్‌గా చూడడానికి కూడా అవ్వదు. సో వీక్ డేస్‌లో అయితే అంత ఇబ్బంది ఉండదు కదా అని అలా వెళ్ళాము. ఇదిగోండి టన్నెల్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. అబ్బా! ఎంత బాగుందో అసలు చూస్తూ ఉంటేనే. చాలా అనిపించింది. దాదాపు ఇది ఎంత పొడవు ఉందంటే 20 మీటర్స్ వరకు ఉండొచ్చేమో అండి టన్నల్ అయితేని. ఇందులో మొత్తం టోటల్గా మనం ఎక్వేరియంస్లో చూసిన ఫిషెస్ లాగానే చాలా రకరకాల ఫిషెస్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ టైము ఇలాగా మనకి వైజాగ్లో ఈ విధంగా టనల్ ఎగ్జిబిషన్ పెట్టడం అయితే ఫస్ట్ టైం అండి. ఆల్రెడీ విజయవాడని, నెల్లూరని అలా చాలా ప్లేసెస్లో పెట్టారంట ఇంతకుముందు. వైజాగ్లో మాత్రం ఫస్ట్ టైం అన్నమాట. ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితేని. చక్కగా సమ్మర్ వెకేషన్లో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాచ్ చేస్తూ ఉండండి. టన్నల్ ఎగ్జిబిషన్ అయిపోగానే కంటిన్యూషన్గా స్టాల్స్ అయితే ఉన్నాయండి చాలా వరకు. ఇలాగ రకరకాలవి బ్యాంగిల్స్ అని, బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇలాగా హెయిర్ యాక్సెసరీస్ అలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకు పెట్టే బ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా ఉందనే చెప్పచ్చు.
బాగున్నాయి. అండ్ స్టాల్ కూడా చాలా పెద్ద స్టాల్ అనిపించింది ఫస్ట్ ఉన్నది. అండ్ నెక్స్ట్ కూడా మ్యాక్సిమం ఇలాంటి స్టాల్సే ఉన్నాయండి కంటిన్యూషన్ గాని. ఇది చూసారా, పెన్స్ ఉన్నాయి. అసలు రకరకాల పెన్స్ ఎన్నున్నాయంటే అంటే డిఫరెంట్ షేప్స్ మాట. గన్స్ అని, బ్యాట్స్ అని అలా డిఫరెంట్ షేప్స్. పిల్లల్ని తీసుకెళ్ళామంటే కంపల్సరీ కొనే వరకు ఊరుకోరు. మొత్తం ఇవన్నీ పెన్సేనండి. ఎంత కలెక్షన్ ఉందో. అండ్ పెన్స్, ఇలాగా స్టేషనరీ బాక్సెస్ అని అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ చూస్తూ ఉండండి. రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి. రింగ్స్ అని, అలాగే బాల్ అండ్ గన్ షూట్, ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. అండ్ స్నో వరల్డ్ ఉంది. ఇంకా పిల్లలకి కావాల్సిన అన్నీ చూసారా ఉంటాయి కదా, మొత్తం అన్నీ కూడా అవన్నీ ఉన్నాయి. అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. మీరు వైజాగ్ చుట్టుపక్కల ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. ఫిష్ టన్నల్ని మనం బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. అండ్